హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ ఫన్ వరల్డ్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి. పిల్లలు కూడా ఐస్ క్రీమ్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు నేను ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుంటానండి. ఇది జెర్సీ మిల్క్ ప్యాకెట్ అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ అండి. ఇప్పుడు గిన్నెలో పోసేసుకొని ఆ మిల్క్ అన్ని నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి. గిన్నెలో పోసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి పాలు అనేవి మంచిగా కాగనివ్వాలండి. నేను ఆ పాలలోనే కొన్ని పాలు తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మిక్స్ అండి. ఇది బయట ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుందండి, డీమార్ట్లో అయినా బయట షాపుల్లో అయినా. ఇప్పుడు ఆ పౌడర్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకు ఉండలు కట్టకుండా తొందరగా మిక్స్ అయిపోతుందండి. అదే వేడి పాలల్లో వేసినట్టయితే కలవటానికి టైం పడుతుందండి, మళ్ళీ ఉండలుగా ఉంటుంది అనమాట. ఇలా మంచిగా కలుపుకొని ఈ పాలని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు పాలు కాగుతున్నాయండి. నేను ఇంకా ఈ పాలల్లో షుగర్ కానీ ఏమీ యాడ్ చేసుకోలేదండి. స్వీట్ అనేది మనకి సరిపోతుందండి. ఆ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి అది మనకి సరిపోతుంది అనమాట. పాలు మంచిగా కాగాలండి. అలా కాగితే ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత మంచిగా ఒక స్పూన్ తీసేసుకొని తిప్పేసుకోవాలండి, పొంగిపోకుండా. ఇలా తిప్పేసుకున్న తర్వాత 1 మినిట్ తర్వాత మనం మిల్క్లో పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిల్క్ని ఈ పాలల్లో పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని తిప్పుతూ ఉండాలండి. మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే పాలు అనేవి పొంగిపోతాయి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పాలు అనేవి దగ్గర పడతాయండి. మనం ఆ పౌడర్ని కలిపాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అనేది. మనం బయట తినకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. అవి చల్లారాక బాగా దగ్గరగా అవుతాయి అన్నమాట. చూడండి ఇలా ఉన్నాయి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత చూడండి చాలా తిక్కుగా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసి ఆ పాలన్నీ మంచిగా ఒక 5 మినిట్స్ పాటు మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పిస్తా యాడ్ చేసుకుంటున్నానండి. పిస్తా వేస్తే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పట్టేసుకోండి. ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాలని ఒక స్టీల్ బాక్స్లో కానీ గాజు దాంట్లో కానీ పోసేసుకోవచ్చండి. దేంట్లో అయినా పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. పైన నేను పిస్తా పలుకులు అనేవి వేసేసుకుంటున్నానండి. తినేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పి, మీరు వేసుకోకపోయినా పర్లేదండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 4 అవర్స్ 5 అవర్స్ అయినా పెట్టండి, 4 అవర్స్ అయినా పెట్టండి. నేనైతే నైట్ మొత్తం ఉంచేసుకున్నానండి. చూడండి నెక్స్ట్ డే ఇలా ఉందన్నమాట. కొంచెం గట్టిగా ఉందండి. ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కాబట్టి 1 మినిట్ ఆగితే చాలా బాగుంటుందండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది బయట ఎలా ఉందో అలానే ఉందండి, సేమ్. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిస్తా యాడ్ చేస్తాం కదా, ఇంకా టేస్ట్ చాలా బాగుందండి. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఐస్ క్రీమ్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి ఎంతో చక్కగా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ సమ్మర్లో చల్లగా ఐస్ క్రీమ్ చేసుకొని ఇంట్లోనే తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.